ఈ రోజు మనం చూడబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ. సింపుల్ విధానంలో టేస్టీగా తయారు చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ కర్రీ రోటీ చపాతీలోనే కాకుండా రైస్ లో కూడా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఇంకా రెసిపీ మొదలు పెడదాం. క్యాలీఫ్లవర్ ని ముందుగా చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు ఈ క్యాలీఫ్లవర్ ని వేసి ఉంచి తీసుకోవాలి. అలా చేయటం వల్ల క్యాలీఫ్లవర్ లో ఏమైనా పురుగులు ఉంటే పోతాయి. ఇవి ఆ విధంగా చేసి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్మాల్ కప్ పెరుగు. వీటన్నింటినీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధానంలో చేసుకోవటం వల్ల ముక్కలకు మసాలాలు బాగా పట్టి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంతలో మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీంట్లో 1 యాలుక్కాయ, 1 ఇంచు దాచిన చెక్క, 3 లవంగాయలు, 2 బిర్యానీ ఆకులు వేసి వీటి ఆరోమా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ మ్యారినేషన్లో వేసాం కాబట్టి చూసి తగినంత వేసుకోండి. అలాగే 1 కప్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 కప్ ఫ్రెష్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో 1 కప్ వాటర్ పోసుకోవాలి. ఇది సుమారుగా ఒక 1/2 లీటర్ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం కూరంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. దీన్ని కూరంతా కలిసేటట్టు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.